హలో ఫ్రెండ్స్, గోయిందా గోయిందా. నిన్నైతే తిరుమలకి అయితే పోయినాము. నేను మా అక్క అయితే కాలినడకలో పోదామనే స్టార్ట్ అయినాం. పోతానే మజ్జిగ అయితే ఇచ్చినారు, ఏ చేసినాము. ఇంకో 2 అడుగులు వేస్తానే జింకలు అయితే కనిపించినాయి. వేరే అవ్వ అయితే చపాతీలు పెడతా ఉన్నింది. అయితే 1000 తాపలు ఎక్కుతానే మా పని అయితే అయిపోయింది. మా పరిస్థితి చూడండి ఎట్టునిందో. ఈ బ్రో అయితే ఎవరో తెలీదు, కింది నుంచి మోకాల మీద ఎక్కుతున్నాడు. కాలినడకలో ఎవరైనా పోయేవాళ్ళు ఉంటే 1600 మెట్టు దగ్గర అయితే చూడండి. లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఫైనల్ గా అయితే 2000 మెట్లు అయితే ఎక్కేసినాము. అప్పటికే మా పరిస్థితి అయితే సగం అయితే అయిపోయింది. మా ఎనర్జీ కూడా తగ్గిపోయింది. నామాల దగ్గరకు వచ్చినాక ఒక రవ్వ మనశాంతి పడినాం. ఇంకా ఆడే సమోసాలు కనిపిస్తే సమోసాలు తీసుకున్నాము. ఒక్కసారిగా ఆంజనేయ స్వామి కనిపించే లోపల కింది నుంచి ఎక్కిందంతా ఏం గుర్తులేదు, అసలుకి మామూలుగా లేదు. అప్పుడైతే హ్యాపీనెస్. ఇంకా ఆడ కూడా మజ్జిగ అయితే ఫ్రీగా ఇస్తా ఉన్నారు. ఆడ ఒక 2 గ్లాసులు అయితే వేసేసినాము. దారిలో ఏది కనిపిస్తే అది తింటా అన్నాము. ఈసారి అయితే చాలా జంతువులు కనిపించినాయి. జింకలు, పాము అయితే మామూలుగా లేదు. చాలా పెద్ద పాము అయితే కనిపించింది. ఎవరైనా ఆ పక్క ఈ పక్క బండల మీద కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకొని కూర్చోండి, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలా. ఇంకా పోతా అంటే అడవి కోతులు కూడా కనిపించినాయి. ఇంకా ఎవరో విఐపి ఏమో పోతా ఉన్నట్టున్నాడు. ఫుల్ కార్లు అయితే పోయినాయి. ఇంకా కొంచెం దూరం పోతానే మోకాల పర్వతం అయితే కనిపించింది. అసలుకి మామూలు హ్యాపీనెస్ కాదు. ఒక్కొక్క మెట్టు పైకి పోతా అంటే దగ్గరికి పోతానం అనేసి దేవుడి దగ్గరికి. మోకాల పర్వతం అయితే 7 తాపాలు అయితే మోకాల మీద ఎక్కినా, మిగతాది మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా. మోకాల పర్వతం ఎక్కేస్తానే 250 తాపాలు ఉన్నాయని కనిపించింది. ఇంకా అప్పుడైతే మామూలు హ్యాపీనెస్ కాదు. ఈసారి కొండ ఎక్కుతా అంటే చాలా జంతువులు అయితే కనిపించినాయి. చాలా హ్యాపీగా ఉండింది. మీరైతే ఎవరు భయపడనక్కర్లేదు. దాని జోలికి పోకపోతే అవంతకు అవే వెళ్ళిపోతాయి. కానీ జాగ్రత్తగా అయితే ఉండండి. మేమైతే ఫైనల్ గా కంప్లీట్ అయితే చేసేసినాం సక్సెస్ఫుల్ గా. దర్శనం కూడా చాలా బాగా అయింది. దర్శనంకి ఇంకొక వీడియో అయితే ఏం పెట్టడంలా. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేసిండి. బూయ్.